హలో గైస్, అయితే మరి హిట్ 3 ట్రైలర్ అయితే వచ్చిందనమాట. సో ఇమీడియట్గా ఇంకా ఎలా ఉంది అంటే మాట్లాడుకోవాలి. అయితే ఫస్ట్ చూసుకుంటే నాని గారు ఏంటంటే రీసెంట్గా దసరాలో చూసాం, అలాగే సరిపాద శనివారంలో కూడా ఒక వైలెంట్ మోడ్లో చూసాం. బట్ ఇదేంటంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ అనమాట. టోటల్ క్యారెక్టర్ అంతా కూడా కామెడీ ఉండదు, ఇంకేమీ ఉండదు, కంప్లీట్గా సీరియస్గా వెళ్తుంది అని క్లియర్ కట్గా అర్థమవుతుంది అనమాట ట్రైలర్లో చూస్తూ ఉంటే. అలాగే మనకు తెలిసిందే హిట్ సిరీస్ అనేది కంప్లీట్గా ఒక పోలీస్ క్యారెక్టర్లే అందరూ ఉంటారు. అలాగే హిట్ 1లో చూసుకున్నాం విశ్వక్సేన్, హిట్ 2లో మనకి అడవిశేషు, ఇప్పుడు ఏంటంటే నాని గారు. సో ఇక్కడ మనకి అంతగా రివీల్ చేయకపోయినా అగైన్ కొన్ని లీక్డ్ ఇన్ఫర్మేషన్స్ కూడా మనకు తెలుసు ఈ సినిమాలో మళ్ళీ మనకి అడవిశేషు అయితే కనిపిస్తారు అని చెప్పి. అలాగే మరి ట్రైలర్ మొత్తంలో నాకు నచ్చిన షాట్ ఏంటంటే ఈ షాట్ అనమాట. సో ఇక్కడ ఖచ్చితంగా నాని గారికి క్రెడిట్ అవ్వాలి, అలాగే డైరెక్టర్ సో శైలేష్ ఆయన కూడా క్రెడిట్ ఇవ్వాలన్నమాట. మేబీ ఆయన లాస్ట్ ఫిలిం సైందవ్ చాలా పెద్ద డిజాస్టర్ అనమాట. సో అదేమీ పట్టించుకోకుండా మళ్ళీ కంబ్యాక్ ఇస్తున్నాడు అని చెప్పి నాకైతే అనిపిస్తుంది గైస్. సో ఒక డీసెంట్గా బీజిఎం కూడా ఉంది, మిక్కీ మేయర్ పర్వాలేదు. సో విజువల్స్ అంతా కూడా ఏదో కొంచెం కొత్తగానే ట్రై చేశారు. సో చూడాలి మరి ఏంటి ఇదంతా మొత్తం కదా ఏంటి అనేది మనం అయితే థియేటర్లో చూసుకోవాలి. బట్ ఫుల్ ఆన్ క్రైమ్ థ్రిల్లర్ అయితే లోడ్ అవుతుంది అని ఖచ్చితంగా అర్థమవుతుంది గైస్. ఎందుకంటే హిట్ 1లో మనకి ఫుల్గా ఒక క్రైమ్ థ్రిల్లర్, ఎందుకంటే ఎనిమి పక్కనే ఉన్నా కూడా విశ్వక్సేన్ సినిమా అంతా కూడా కనిపెట్టలేకపోవడం, సో క్లైమాక్స్లో రివీల్ చేయడం. ఇక్కడ పార్ట్ 2 హిట్ 2లో కూడా సేమ్ అట్లాంటి స్టోరీయే, ఒక సైకో థ్రిల్లర్. ఇక్కడ చూసుకుంటే హిట్ 3లో మేబీ కొంచెం కన్వర్ట్ అయ్యి ఆ ఐడియాలజీ ఆ ప్యాటర్న్ అంతా మార్చి కొంచెం కొత్తగా ట్రై చేసినట్టయితే అనిపిస్తుంది. ఎడిటింగ్ టెక్నిక్స్ కూడా కొంచెం కొత్తగానే ఉపయోగించినట్టు తెలుస్తుంది. నాని అనేది కంటిన్యూస్గా బ్లాక్ బస్టర్లో పడుతుంది అనమాట. సో ఇది కూడా మళ్ళీ ఆ లిస్ట్ని పెరిగిపోద్దేమో చూడాలి అనమాట. మరి నాకైతే ట్రైలర్ చాలా బాగా నచ్చింది, ఎస్పెషల్లీ ఆ షార్ట్ కోసం చెప్పాను కదా, అదైతే ఇంకా నచ్చింది అనమాట. మరి మీకు ఎలా అనిపించిందో ఒకసారి కింద కామెంట్స్లో చెప్పండి. అలాగే లీక్ చేయట్లేదు కానీ ఇందులో ఇది కంటిన్యూస్ అని హిట్ 4లో కార్తీక్ గారు ఉన్నారు అని చెప్పి అందరికీ తెలిసిందే. సో మరి ఆయనకి సంబంధించి ఇంకెందులో అయితే రివీల్ చేయలేదు, మరి సినిమాలో రివీల్ చేస్తారేమో చూడాలి. సో థ్యాంక్ యూ గైస్.